find the maximum area of the rectangle, maximum area of the rectangle that can be formed with the fixed perimeter, rectangle that can be formed with the fixed perimeter, with the fixed perimeter. Okay na? Find the maximum area of the rectangle that can be formed with the fixed perimeter. Perimeter ఎంత ఇచ్చాడు 20. ఓకేనా 20 ఇచ్చాడు అంతేనా, ఇంకేమైనా ఇచ్చాడా, పెరిమీటర్ ఇచ్చాడు. ఓకే, సొల్యూషన్లో ఇప్పుడు రెక్టాంగిల్ ఎలా ఉందనుకోండి, దీన్ని ఎక్స్ అనుకోండి, దీన్ని వై అనుకోండి. ఇది ఏమవుతుంది, ఇది ఎక్స్ అవుతుంది, ఇది వై. లెట్ ఎక్స్ బి ది length and y be the breadth of the rectangle. అంతేనా, rectangle given perimeter of the rectangle. పెరిమీటర్ అంటే మొత్తం దీని చుట్టూ కలదు కదా, ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x, వై ప్లస్ వై 2y. సో 2x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి 20 ఇచ్చాడు, గివెన్ 20 ఇచ్చాడు. 2 కామన్ తీస్తే దట్ ఇంప్లైస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 20. అంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 2 డివైడ్ విత్ 10/2 20/2 ఎంత అవుతుంది 10. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అన్నా ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్, ఏరియా మ్యాక్సిమం ఏరియా అంటున్నాడు కదా, మన క్వశ్చన్లో ఇచ్చింది ఏంటి, ఈ పెరిమీటర్తో మ్యాక్సిమం ఏరియా, ద మ్యాక్సిమం ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ దట్ కెన్ బి ఫార్మ్డ్ విత్ ఫిక్స్డ్ పెరిమీటర్ 20. పెరిమీటర్ 20, దాని పెరిమీటర్ మాత్రం మారదు, బట్ అంటే మ్యాక్సిమం ఏరియా కావాలి. మ్యాక్సిమం ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ దట్ కెన్ బి ఫార్మ్డ్. కాబట్టి ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్, ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ area of the rectangle, area of the rectangle is equal to breadth into length into breadth కదా, x into y. దిస్ ఎంప్లాయిస్ ఇక్కడ నుంచి మనం ఇంకోటి ఏం చెప్పొచ్చు, మనం టెన్ వచ్చింది కదా, దీని నుంచే మనం y ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ ఎక్స్ అని రాయొచ్చా, y ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ ఎక్స్. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, ఎక్స్ ఇంటూ వై. ఓకే, సో ఇదేమవుతుంది, ఎక్స్ ఇంటూ 10 మైనస్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రమ్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 నుంచి మనం y ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ ఎక్స్ రాసు. సో 10 ఇంటూ ఎక్స్ 10x మైనస్ ఎక్స్ స్క్వేర్. దీన్ని ఏమనుకుంది ఇప్పుడు, లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10x మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, డిఫరెన్షియేట్ ఇది 2 అనుకోండి, డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 2 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఏమవుతుంది, ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10x మైనస్
10 ఇంటూ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1 కాబట్టి 10 మైనస్ 2x. అగైన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, అగైన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అంటే 0 అవుతుంది, మైనస్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ అంతా కాబట్టి -2. ఫర్ మ్యాక్సిమా ఆర్ మినిమా, ఫర్ మ్యాక్సిమా ఆర్ మినిమా ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎఫ్ డాష్ ఎంత వచ్చింది మనకి 10 - 2x, దట్ ఎంప్లాయిస్ 10 - 2x ఈజ్ ఈక్వల్ టు 0, 2x ఈజ్ ఈక్వల్ టు 10, x ఈజ్ ఈక్వల్ టు 10/2 అంటే x ఈజ్ ఈక్వల్ టు 5, x ఈజ్ ఈక్వల్ టు 5. సో x ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. దీన్ని బట్టి పుట్ x ఈజ్ ఈక్వల్ టు 5 ఇన్ ఎఫ్ డబల్ డాష్ ఎక్స్. సో దట్ ఎంప్లాయిస్ ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ ఎంత వచ్చింది మనకి, ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 వచ్చింది మనకి, -2. ఇప్పుడు ఎక్స్ యొక్క వాల్యూ ఎక్స్ వేరియబుల్ లేదు కాబట్టి ఇది పెట్టినా పుట్ చేసినా లేకపోయినా కానీ వాల్యూ ఇది ఎప్పుడు కూడా ఆల్వేస్ ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ -2. కాబట్టి క్లియర్లీ ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ లెస్ దెన్ 0. దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యాస్ maximum value at x is equal to 5. x is equal to 5 అయితే y is equal to then y is equal to ఎంత అవుతుంది, y is equal to 10 - 5 అంతే కదా, 10 - x కదా, y is equal to 10 - x from equation number 1, y is equal to 10 - x, 10 - 5 that is equal to 5 అంటే x is equal to 5, y is equal to 5. Therefore maximum area of the rectangle, maximum area of the rectangle is equal to xy, that equal to 5 into 5, that is equal to 25 units square. Okay na, this is the answer. ఇది 11th question.